హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య కల్ట్. వెయిట్ చేసి ఇంకా అది అవ్వదురా పిచ్చ లైట్ అనుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను వెళ్తున్నా నేను వద్దు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా రేపు పొద్దున రిలీజు, ఇవాళ నైట్ ప్రీమియర్స్. అంటే ఇవాళ 8 తారీఖు, రేపు 9 తారీఖు. అవును. సో జనాలు ఎంత ఘోరంగా వెయిట్ చేస్తున్నారు, మన అందరు తెలిసి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. హైప్ ఏ రేంజ్లో ఉందో. యాక్చువల్గా 9 తారీఖు రిలీజ్ అంటే 8 తారీఖు నైట్ ప్రీమియర్ పడితే, అంటే 6వ తారీఖు మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా 7వ తారీఖు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం టికెట్స్ ఓపెన్ అవ్వాలి. కానీ 8 తారీఖు నైటు రేపు పొద్దున సినిమా రిలీజ్. ఇప్పుడు టైం చూడండి, టైం 9 అవుతుంది, ఇంకా టికెట్స్ ఓపెన్ అవ్వలేదు. ప్రీమియర్స్ టికెట్స్ ఓపెన్ అవ్వలే. రేపు పొద్దున మార్నింగ్ షో ఈ మ్యాట్ని కూడా టికెట్స్ ఓపెన్ అవ్వలేదు. ఏంది అసలు, ఏం జరుగుతుంది? సరే ఓకే, ప్రీమియర్స్ లేవు అని అనుకుందాం, కానీ సార్ రేపు సినిమా పోవడానికైనా టికెట్స్ బుక్ అవ్వాలి కదా, అవి కూడా బుక్ చేసుకోవాలి. టికెట్స్ ఓపెన్ అవ్వాలి కదా, అవి కూడా ఓపెన్ అవ్వలేదు. ఎవరో కేసు వేసిల్లంట టికెట్స్ మీద, మళ్ళీ జీవో రాలేదంట. ఆంధ్రాలో ఏమో టికెట్స్ ఓపెన్ అయిపోయాయి, బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి, 9 o'clock షోస్ పడిపోతున్నాయి. మా ఫ్రెండ్ బెంగళూరులో ఉన్నాడు, సో అతను 8:45 షోకి ఇప్పుడు షో స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఆల్రెడీ ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ కూడా అయిపోయి ఉంటుంది. ఇక్కడేమో టికెట్సే ఓపెన్ అవ్వలేదు. ఇందాకేమో 10:30కి టికెట్స్ ఓపెన్ అయితే జీవో వచ్చిందని చెప్పిళ్ళు. జనాల్లో నాకు ఫోన్లు చేస్తున్నారు, ప్రభాస్ ఫ్యాన్స్, రెబల్స్ కాక మీద ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎప్పుడో ఓపెనింగ్ అయిన సినిమా రేపు పొద్దున రిలీజ్ పెట్టుకొని ఎన్ని పనులు ఉంటాయి ఏంది, అవన్నీ ముందు నుంచే ఫాలోఅప్ అవ్వాలి, 1 month నుంచే చూసుకోవాలి. మొన్ననే లాస్ట్ ఇయర్ మనకి అఖండాకి ఎంత పెద్ద ఇష్యూ అయిందో మన అందరికి తెలుసు. అఖండా 2కి అవన్నీ బ్రెయిన్లో పెట్టుకోవాలి కదా. అయినా 2 days ముందు కోర్టుని ఆశ్రయించడం అనేది మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఒక 1 week ముందే అప్పీల్ చేసుకొని కోర్టులో మేము పలానా సినిమా తీస్తాము ఇలా అని ఒక 1 week ముందు అప్రోచ్ అవుతే ఈ 2-3 daysలో మీకు మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మూవీ ఏదన్నా వాళ్ళు మీరు పెంచొద్దని ఇదే 1 day అయిపోయి, సో అన్నిటి దగ్గర టికెట్స్ పెంచేసి ఓన్లీ తెలంగాణలో జరుగుతున్న ప్రాబ్లమ్ని దీన్ని ఎప్పటి వరకు ఇట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు, ఏ సినిమా వరకు అవుతుందో అసలు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో మేము ఒక 2 hours కాఫీ షాప్లో వెయిట్ చేసి సో ఇంక అవ్వదేమో అనుకొని వచ్చి, సరే మనం అంతూ చెప్పాలి అంటే ఇది ప్రొడ్యూసర్ వరకు వెళ్ళాలి, ఎగ్జిబిటర్ వరకు వెళ్ళాలి, డిస్ట్రిబ్యూటర్ వరకు వెళ్ళాలి. నార్మల్ ఆడియన్స్ ఎంత బాధపడుతారు, ఎందుకు ఇట్లా డిలే అవుతుంది, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తూ ఉంటారు. మొన్న బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అప్సెట్ అయ్యి కొంతమంది ఏడ్చారు, బాధపడ్డారు. సో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. సో నెక్స్ట్ మనకి ఇంకో 3-4 daysలో మనకి January 12th మనశంకర వరప్రసాద్ సినిమా ఉంది, చిరంజీవి గారిది. నెక్స్ట్ మళ్ళీ 13th భరత మహాశైల. వాటికి కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. సో పండుగ రోజు కోట్లు చుట్టూ తిరుగుతారు. పండుగలు చేసుకోవాల్సిన సమయంలో టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని వెయిట్ చేసే ఫ్యాన్స్ మధ్య నుంచి కొంచెం మాకు ఆడియన్స్కి కానీ ఇచ్చే ప్రేక్షకులకు కానీ సో ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకుంటే ఒకటి పోస్ట్పోన్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ దగ్గర 10,000 అప్పు తీసుకున్నా, 10,000 అప్పు తీసుకున్నా వడ్డీకి. రాజాసాబు, చిరంజీవి గారిది, శర్వానంద్ గారిది, నవీన్ పోలిశెట్టి, రవితేజ గారి సినిమాలకి. సీరియస్ గా బ్రో, సంక్రాంతి పండుగ ఎందుకంటే మళ్ళీ బాగోదు కదా, అన్ని సినిమాలు చూడాలి, అన్ని కవర్ చేయాలి. సో మేము ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం, ఆడియన్స్ ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం. సో ఫాల్ట్ ఎక్కడ జరుగుతుందో సో ప్లీజ్ ఇది ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ రెబల్ ఫ్యాన్స్ అండ్ చిరంజీవి ఫ్యాన్స్ అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారండి. సినిమా ఫ్యాన్స్ అందరి తరపున వీఆర్ రిక్వెస్టింగ్ ద పీపుల్స్ మీడియా అండ్ ద షైన్ స్క్రీన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలండి. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది, తెలంగాణలో ఓన్లీ ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 845 షోస్ ఆంధ్రలో, విజయవాడలో అండ్ సంథింగ్ చాలా ఏరియాస్లో షో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు స్టేటస్ పెట్టి ప్రభాస్ ఎంట్రీని ఆ ఎంట్రీ మా ఎగ్జైట్మెంట్ మొత్తం తెలంగాణలో ఎగ్జైట్మెంట్ మొత్తం పోతుంది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తారు, యూట్యూబ్లో షేర్ చేస్తారు, వాట్సాప్లో షేర్ చేస్తారు. సో ఆ ఎగ్జైట్మెంట్ మేము ఎప్పుడైతే ఫస్ట్ డే ఎప్పుడైతే ప్రీమియర్ చూడాలనుకుంటామో ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది. సో వీఆర్ టోటల్లీ అప్సెట్ అండి. సో ప్లీజ్ మీరు ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా సో నెక్స్ట్ రాబోతున్న చిత్రాలకి ఏవైతే మీరు పెంచాలనుకుంటున్నారో కన్ఫర్మ్గా మీరు పర్టికులర్గా అడ్వకేట్ ద్వారా, హైకోర్టు ద్వారా మీరు ప్రీ ప్లాన్డ్గా ముందే మీరు అప్రోచ్ అవుతే బెటర్ అని మా ఫీలింగ్, అంతే. సో ఇది ఎవరిని కించపరచడానికి కాదు. ఇప్పుడు ఆల్రెడీ 2 days నుంచి వెళ్ళి మేము బుక్ మై షోను ప్లస్ మన డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేస్తాం. లాస్ట్ 3 hours అంటే 6:30 నుంచి సాయంత్రం ఇప్పటి వరకు ఓపెన్ చేసి ఛార్జింగ్లు అయిపోతున్నాయి ఫోన్లో, ఏళ్ళు నొప్పులు పెడుతున్నాయి, పరిస్థితి అట్లుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఉంది, వాట్ ఎవర్ ఏ సినిమా అయినా ఒక డైరెక్టర్, హీరో, హీరోయిన్స్ అందరు ప్రమోషన్ చేసుకుంటారు. ప్రొడ్యూసరు, ఆ టీము, మేనేజర్స్, సినిమాకి సంబంధించిన క్రూ ఉంటారు కదా, వాళ్ళందరి పనులన్నీ చూసుకోవాలి. ఇక కాల్స్ వస్తున్నాయి.
టికెట్స్ ఓపెన్ అయ్యాయి రాజాసాబ్ టికెట్స్ కోసము సెట్ రిమైండర్ అలర్ట్ పెట్టుకున్నాము, బట్ ఇప్పటివరకు ఏం మెసేజ్ లేదు. డిస్ట్రిక్ట్ యాప్లో ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ యాప్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుందని చెప్పేసి అన్నారు, ఎందుకంటే రాజాసాబ్ మూవీ మొత్తం డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి. సో కొత్తగా మా ఫ్రెండ్స్ ముగ్గురు వేసుకున్న డిస్ట్రిక్ట్ యాప్ ఈరోజు రాజాసాబ్ కోసము 1/1 టికెట్ ఆఫర్ ఉంటుందని చెప్పేసి. సో లిటరల్లీ వీ వెయిటెడ్ ఫర్ 3 hours అండి. 3 hours నుంచి 6 నుంచి ఇప్పటి వరకు టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం సినిమాకి వెళ్ళాలని. డౌన్లోడ్ చేసుకున్నారు. 1000 రూపాయలైనా మేము వెళ్తాము, 2000 అయినా మేము వెళ్తాము, ఎందుకంటే సినిమా అవర్స్ కాదు. బట్ ఏదో పర్టికులర్ డిసిషన్ తీసుకోవాలి కదా, ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి కదా. సో ఏదైనా సరే మీరు తొందరగా కొంచెం క్లియర్ చేస్తే ఆడియన్స్ విల్ బి సాటిస్ఫైడ్ అని చెప్పదలుచుకున్నాము మీకు ఈ వీడియో ద్వారా. ప్లీజ్ తొందరగా ఓపెన్ చేయండి, వీఆర్ రెడీ. ఓపెన్ చేయనా బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళిపోతాము. ఇప్పుడు మాకు వాట్సాప్లో ఇప్పుడు వీడియోస్ వస్తాయి, ఇప్పుడు 100% ఎంట్రీ వీడియోస్ వస్తాయి, స్టేటస్ పెడతారు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాలో. తెల్లార వరకే మళ్ళీ అయిపోయి రవిలాంటి నీకు ఎంతమంది మూవీ రిలీజ్ లో రేపు నైట్ వచ్చేస్తుంది సినిమా. చూడండి, మనమే కిల్ చేసుకుంటున్నాం. టైమింగ్ ప్రాపర్గా లేదు. అఖండ సినిమా పోస్ట్ పోన్ అయిన విధంగా దీనికి కూడా అలానే ఉంది. సో మన దగ్గరనే ఎందుకు ఇలా తెలంగాణ స్టేట్లోనే ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ముందే కోర్టును ఆశ్రయించలేకపోతున్నారు టీమ్ మేనేజ్మెంట్, ఎందుకు ముందే మనకి రిలీజ్కి ప్రాబ్లం అవుతుందేమో ఒక 1 week ముందే, మనం ఒక 10 days ముందే రిలీజ్ ప్లాన్, ఇంత పెద్ద నెట్వర్క్ ఉండి, ఇంత పెద్ద ఎఫిషియెంట్ టీం ఉండి, ఇంత పెద్ద వాళ్ళ చేతిలో సినిమా ఉండి, ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి సినిమాకి ఇంత ప్రాబ్లమ్స్ వస్తే చిన్న సినిమా వాళ్ళకి మనం ఏం హోప్ ఇవ్వగలము, వాళ్ళకి ఎలా మనం గైడ్ చేయగలము. సో మీ ప్రాబ్లమ్స్లో మీరు ఉంటారు, మీ టెన్షన్స్లో మేము ఉంటారు. మాకు చాలా ఈజీ కూర్చొని చెప్పడం. సో స్ట్రగుల్స్ అండ్ ప్రతి ఒక్కరికి కాల్స్ వస్తున్నాయి టికెట్స్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం చేసుకోండి. కాల్స్ అంటే మేమే పెద్ద తోపులం కదా, అసలు మీరు ఎవరని మీరు అనుకోవచ్చులే, కానీ మేము ప్రతి సినిమాని ఫ్రైడే మార్నింగ్ షో చూసే ప్రేక్షకులము. మా ద్వారా 10 మందికి మేము అది బాగుందా బాగాలేదా రివ్యూస్ రాసేటోళ్ళం కాదు. మేము ఓరల్ రివ్యూ అంటే దేవుళ్ళు అంటారు కాదు, చెప్తామన్నమాట. బాగుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి, ఖచ్చితంగా సినిమా చూడండి అని ప్రమోట్ చేస్తాము. నెగిటివ్ రివ్యూస్ ఎక్కడ ఉండవు మావి. సినిమాకి ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని పట్టుకొని మాట్లాడమే మా ఎజెండా. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, వీఆర్ రిక్వెస్టింగ్. తప్పు కాదు, సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి.